తెలుగు అర్థం కాకపోయినా కూడా వచ్చిండు. నా గొంతు పోయింది, నాకు మాట్లాడటం కూడా వస్తలే. అన్నట్టు తప్పు చేసిన హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఎప్పట్లానే మళ్ళీ మీ లిఖిత్ వ్యూస్ రాని లిఖిత్ ఛానల్కి మళ్ళీ వచ్చారు. సో ఈసారి వీడియో ఏంటంటే బాహుబలి మూవీకి. సో బాహుబలి ద ఎపిక్. సో ఆ మూవీకి వెళ్ళబోతున్నా. ఇప్పుడు నార్మల్గా మాకు ఇక్కడ 3 థియేటర్స్ ఉంటాయి. సో సినిమార్క్, ఏఎంసి అండ్ దెన్ రీగల్ అని చెప్పి. సో ఈ 3 మ్యాక్సిమం తెలుగు మూవీస్ అన్నీ తీసుకుని వస్తాయి అన్నమాట. సలార్ రీగల్లో వెళ్ళిన, అండ్ దెన్ కల్కి ఏమో సినిమార్కి వెళ్ళిన, అండ్ దెన్ ఇంకా వేరే మూవీస్ అన్నిటికి ఏఎంసీకి వెళ్ళినాం అనమాట. సో ఇప్పుడు బాహుబలి ది ఎపిక్ మాకు ఇక్కడ 29th ఉంది. కానీ టికెట్ ప్రైస్ వచ్చేసి ఒక్క టికెట్ $21 ప్లస్ ట్యాక్స్ ఏమో ఉంది. సమ్వేర్ అరౌండ్ $23 అట్లా అవుతుంది. కానీ నేను కాస్కో మెంబర్ కదా, అంటే లైక్ నాకు కాస్కోలో మెంబర్షిప్ ఉంది. నేనేం చేసిన, సో నేను ఆ ఏఎంసీ కూపన్ తీసుకున్నా. సో నాకు ఏఎంసీ కూపన్ వచ్చేసి $40 పడ్డది. సో $40కి నాకు 2 ఫ్రీ టికెట్స్ వస్తాయి ఏ మూవీకైనా. బ్లాక్ అని చెప్పి సమ్ ప్రీమియంది అది. సో అట్లా 2 టికెట్స్ వస్తాయి. $20 వచ్చేసి కూపన్ వస్తుంది. సో $20 ఇంకా తర్వాత ఏదైతే ఉంటుందో మనం అది మన డబ్బులు పెట్టుకొని ట్యాక్స్ కానీ ఏదన్నా కట్టేసుకోవచ్చు పైన, ఇఫ్ ఇన్ కేస్ ఎక్కువ ఉంటే. నార్మల్ టికెట్ తీసుకున్నా అంటే ఎంత కాదనుకున్నా $18 అన్నా ఉంటుంది నార్మల్ మూవీకి. సో ఇంకా పెద్ద పెద్ద మూవీస్కి అయితే $30 ఉంటుంది. నేను సలార్కి పోయినప్పుడు $37 పెట్టిన, అండ్ దెన్ ఇప్పుడు $40కి నాకు ఆల్మోస్ట్ 3 మూవీస్ వస్తున్నాయి. 3 టికెట్స్ వస్తాయి. ఇంకొకరు కూడా వస్తా అన్నారు. సో అది ఇంకా కన్ఫర్మ్ కాదు. ఒకవేళ వస్తే తీసుకుపోతా, 2 అయిపోతాయి. ఇంకో $20 టికెట్తో తర్వాత మ్యాక్సిమం నేను వేరే మూవీస్కి ఎక్కువ వెళ్ళను. ఇఫ్ ఇన్ కేస్ వెళ్తే అది వాడుకుంటా, లేదంటే మళ్ళీ నెక్స్ట్ మన రాజాసాబ్కే ఇంకా. సో అట్లా ఏఎంసీలో టికెట్ తీసుకున్నా, అయిపోయింది, బుక్ చేసేసుకున్నా. సో $4.55 పడ్డది. $20 గిఫ్ట్ కార్డ్ వచ్చింది. సో స్టార్ట్ అయినాం. మూవీ 6:30కి, ఇక్కడే 6:40 అవుతుంది. లేట్ అయిపోయింది. సో మా లేట్ వచ్చిండు. ఇది మౌన్ కార్. సో చెప్పిన కదా ఇంకొకరికి కూడా టికెట్ బుక్ చేస్తున్నా అని చెప్పి. సో బుక్ చేసిన నిన్న. అతనికి లైక్ సమ్వేర్ అరౌండ్ $16 ఏమో పడ్డది. నాకు $5 కూపన్ వచ్చింది నేను బుక్ చేసుకున్నప్పుడు. అది యాక్టివేట్ చేసేసిన. సో $5 ఆఫ్ అయ్యి $16 ఏమో పడ్డది విత్ ట్యాక్సే. సో మా అన్న టికెట్స్ తెచ్చిండు, అండ్ దెన్ పోయినా వచ్చినా అంతే. అప్పట్లో ఇంత పిచ్చి లేకపోతుండే, బట్ ఉండే. 10th ఉన్నప్పుడు అనుకుంటా, 2017. 10th ఉన్నప్పుడు నేను ప్రభాస్ పిక్చర్ కూడా గీసిన. ఇక్కడ పెడతా చూడండి. సో క్రేజీ వచ్చింది అప్పుడు. పెన్సిల్తో గీసిన. అప్పట్లో మనలో ఆ ఆర్టిస్ట్ కూడా ఉన్నాడు అనమాట. బాహుబలి ప్రభాస్ని గీసినాం 2017. ఇది ఎప్పుడు మన 2 వచ్చే ముందేమో. సో బాహుబలి 2 ద కంక్లూజన్ వచ్చేటప్పుడు. అండ్ మా ఓన్కి కూడా బాహుబలి అని ఒక పిచ్చిని ఎక్కించిన నేను. ఒక 3 days నుంచి కట్టప్ప అంటుండు. సో వచ్చేసినాం థియేటర్లో. లోపలేమో ఇంకా ట్రైలర్స్ నడుస్తున్నాయి. ఇప్పుడు టైం ఇంకా 6:50 అవుతుంది. క్రేజీ ఉంటుంది ఎక్స్పీరియన్స్. సీట్లు వైబ్రేట్ అవుతున్నాయి, ఇట్లా తెలుస్తున్నాయి. సో వేళ్ళు నరికేశాను. సో ఇప్పుడే మూవీ అయిపోయింది. అసలు గుద్దాలుగా ఎంజాయ్ చేసిండే. నా గొంతు పోయింది, నాకు మాట్లాడటం కూడా వస్తలే. అర్చనం ఏమేమో పిచ్చి ఫన్ అంతా చేసిండే. లైక్ ఒక 10 years బ్యాక్ నేను ఏదైతే చేయలేదో ఇప్పుడు అదంతా చేసిన. అంటే లైక్ బేసిక్గా మూవీ ఎట్లుంది ఏంటి అని పక్కన పెడితే నా వైబ్, నేను ఎంజాయ్ చేసింది అదంతా ఒక డిఫరెంట్ లెవెల్ అనమాట. సో ఆ 10 years ముందు నేను ఏదైతే చేయలేకపోయినానో ఇప్పుడు అదంతా చేసిన. అండ్ ఈవెన్ నాతో వచ్చిన భయ్య కూడా ఫుల్ ఫన్ చేసిండు, ఫుల్ అరిచిండు. అండ్ తెలుగు అర్థం కాకపోయినా కూడా వచ్చిండు. సో how was the movie? It was amazing. Did you like it? It was hilarious. సో ఫుల్ ఫన్ అండే. లైక్ మా పక్కన ఉన్న వాళ్ళు కూడా అరిచినారు. ఆ కెమెరాలో వాటిలలో ఏమో తెలియదు కానీ, బట్ ఫుల్ ఉండే అసలు జనాలు. అండ్ దెన్ సో ఈ వైబ్ మీరు ఆ 10 years బ్యాక్ ఏదైతే వైబ్ మిస్ అయింటారో ఆ వైబ్ కోసం వెళ్ళొచ్చు. మూవీ
మూవీ కోసం కూడా వెళ్ళొచ్చు, బట్ ఆ చూసిన మూవీనే కదా మళ్ళీ ఏం చూస్తాం అనుకుని వదిలేసేటోళ్ళు ఉంటారు కదా, వాళ్ళ కోసం చెప్తున్నా నేను ఇది. సో వైబ్ కోసం వెళ్ళండి, ఫుల్ ఫన్ ఉంటుంది. అండ్ ఇంకా నేను ఇండియాలో లేనందుకు ఫుల్ ఫీల్ అవుతున్నా. ఇండియాలో ఉంటే ఇంకా క్రేజీ ఉండదేమో. ఆ ఆర్టీసీ క్రాస్ రోడ్ సంధ్య థియేటర్లో ఈ మాత్రం కూడా మాట్లాడకపోతుండేనేమో మేబీ. సో యా, అంతే మరి. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ ఆల్సో ఛానల్కి కొత్తగా వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఓకే, మూవీకి అయితే వెళ్ళండి, ఫుల్ ఫన్ చేసుకోవచ్చు.